మీ పిల్లలు పిజ్జా అడిగితే బయట నుంచి తెప్పిస్తున్నారా? ఒక్కసారి నేను చూపించే రెసిపీ ఫాలో అవ్వండి. ఇంట్లోనే హెల్దీగా మీ పిల్లలకి పిజ్జా చేసి పెట్టచ్చు. 1 కప్ గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసి వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నిమిషాల పిండి నానిన తర్వాత 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసి మనం చపాతీ చేసినట్లు రౌండ్గా చేయండి. బేస్ అనేది మరీ పల్స్గా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. ఫోక్ తీసుకొని మొత్తం డాట్స్ లాగా పెట్టుకోండి, ఎందుకంటే లోపల కుక్ అవుతాకి. ఇలా గీ వేసి 2 సైడ్స్ రోస్ట్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్, టొమాటో, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, పన్నీర్, చీజ్ అన్ని చిన్న చిన్న పీసెస్ గా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక బేస్ తీసుకొని పిజ్జా సాస్ మొత్తం స్ప్రెడ్ చేసి చాప్ చేసి పెట్టుకున్న పీసెస్ ని అలా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని పన్నీర్ ఫ్రై చేయటానికి కొంచెం బటర్ వేసి ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి కొంచెం రోస్ట్ చేయండి. తర్వాత ఆ పన్నీర్ ముక్కల్ని కూడా పైన స్ప్రెడ్ చేయండి. అలాగే స్వీట్ కార్న్ 2-3 చీజ్ స్లైసెస్ వేసి ప్యాన్ తీసుకొని చిన్న బౌల్లో వాటర్ కూడా పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా వదిలేయండి. హెల్దీ పిజ్జా రెడీ. మీ పిల్లలకి ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టచ్చు. ట్రై చేయండి.